Ganga Goy. Ya, oi. Uniloto. Ganga Goy. Ya, oi. Uniloto. నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ అడ్డగుట్ట, తుకారం గేట్, తార్నాక, లాలాపేట్, మెట్టుగూడలో కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. బస్తీ వాసులను అడిగి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం బోరబండ, ఎర్రగడ్డలో ఆయన పర్యటించనున్నారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యంగా కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఇక పాదయాత్రలో కొందరు బస్తీ వాసులు తమ సమస్యలు వివరిస్తూ కిషన్ రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర అయితే కొనసాగుతుంది. ఇవాళ అడ్డగుట్ట, తుకారం గేట్, తార్నాక, లాలాపేట, మెట్టుగూడలో కిషన్ రెడ్డి అయితే పాదయాత్ర కొనసాగించనున్నారు. అయితే బస్తీ వాసులను అడిగి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు, చెత్తకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకా తదితర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా స్థానికులను స్వయంగా ఆయన వెళ్ళి స్థానికులను అడిగి ఆ సమస్యల గురించి అయితే తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి స్థానికులు కూడా సానుకూలంగానే స్పందిస్తూ ఆయనకు ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలను విన్నవించుకుంటూ అట్లాగే కొన్ని వినతి పత్రాలను కూడా ఆయనకు అందజేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాదయాత్రకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నామో పథకాలకు సంబంధించిన విషయాలు, అలాగే వారి ప్రభుత్వంలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే ఎలక్షన్స్ లో ఉన్నాయో అది కూడా దృష్టిలో పెట్టుకొనే అన్ని కేంద్ర ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి సమస్య ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఈ పాదయాత్రను అయితే మొదలుపెట్టిన విషయం అయితే తెలుస్తుంది. అయితే ఇవాళ సాయంత్రం బొరబండ, ఎర్రగడ్డలో ఈ ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర అయితే కొనసాగనుంది. ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మెట్టుగూడలో జరుగుతుందో అదే విధంగా అక్కడ కూడా స్థానికులతో ఇంటరాక్ట్ అయ్యి వారి సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ లిఖిత.